హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎప్పుడైనా రెగ్యులర్గా పెట్టుకొని గోరింటాకు కాకుండా ఈ విధంగా కొబ్బరి చిప్పలతో గోరింటాకు ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే మాత్రం నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను. ఫస్ట్ అయితే నేనైతే ఒక 2-3 చిప్పలు కొబ్బరి చిప్పలు అయితే తీసేసుకొని ఈ విధంగా సన్నగా అయితే చేసి పెట్టుకున్నాను. అండ్ ఏదైనా ఒక వేస్ట్ పాత్ర ఉంటుంది కదా, మనకు వేస్ట్గా పడేస్తుంటాం కదా, అలాంటి పాత్రలు అయితే తీసేసుకొని అందులోకి అయితే ఏదైనా ఒక ప్రమిద అయితే పెట్టేసుకోండి. నేనైతే ఫస్ట్ గ్లాస్ పెట్టాను, ఇంకా హైట్ అనిపించి మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ ప్రమిదనే పెట్టేశాను అనమాట. హైట్ అనిపించింది. అండ్ అలా పెట్టుకున్న తర్వాత చుట్టూ ఆ కొబ్బరి చిప్పలు అన్నింటినీ కూడా వేసేసుకోవాలి. అండ్ ఇది పెట్టుకున్నప్పుడు స్టవ్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి, లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ ఏదైనా ఉంటే పెట్టేసుకోండి. అంటే ప్రమిద పైన బౌల్ అయితే పెట్టేసుకొని సో ఇప్పుడైతే స్టవ్ అంటించుకోవాలి. సో స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె ఏదైనా తీసేసుకొని అందులో కొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ అయితే వేసేసుకొని బబుల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లోనే ఎలా ఆవిరి వచ్చేలాగైతే ఉడికించుకోవాలన్నమాట. సో అప్పుడే మన వాటర్ మొత్తం కూడా లోపల ఆవిరి రూపంలో ఆ వాటర్ అయితే మన గోరింటాకు రూపంలో అయితే వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, బబుల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు. సో చూడండి, ఇప్పుడు గిన్నె పైకి తీస్తాను. చూడండి, లోపలైతే వాటర్ అయితే ఈ విధంగా ఆవిరి రూపంలో వచ్చేసింది. ఆ రోజు మాత్రం ఘాటు చాలా ఉండింది ఇంట్లో, ఎక్కడో ఒక చిన్న హోల్లో బయట అయితే వచ్చేసింది అనమాట ఘాటు. అండ్ చూడండి, వాటర్ అయితే చాలా వేడిగా ఉంది తీసుకుంటున్నప్పుడు. సో మీకు ఎంత కావాలనిపిస్తే అంత వాటర్ అయితే తీసేసుకొని మీ దగ్గర ఏ కుంకుమ అవైలబుల్గా ఉంటే ఆ కుంకుమ అయితే వేసేసుకోండి. సో నేనైతే నార్మల్ రెడ్ కలర్ కుంకుమ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొనేసి చూడండి, నేను ఈ విధంగా మిక్స్ చేసుకొని 2 హ్యాండ్స్కి అయితే వేసుకున్నాను అనమాట. మీ దగ్గర మీరు డిజైన్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ గోరింటాకు అని నిజంగా 2 మినిట్స్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది. అండ్ 3-4 డేస్ కంపల్సరీ ఉంటుందండి. చాలా బాగుంటుంది. హ్యాండ్స్ మాత్రం నేను వేసుకున్న తర్వాత కడిగేసాను ఒక 2 మినిట్స్ తర్వాత. చూడండి మీరే నా హ్యాండ్ ఎలా ఉందో. అండ్ ఇలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ అలా వదిలేసి కడిగేసాను. చూడండి, నా హ్యాండ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. నార్మల్ మెహందీ కన్నా కూడా ఇది చాలా థ్రిల్గా అనిపించింది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.